ఆహ్, నేను ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికిని కూడా పూర్ పీపుల్స్ అందరికీ హెల్ప్ చేస్తున్నాను అంటే, అది నన్ను మీరెవరో మెచ్చుకోవటానికి, లేకపోతే మీరందరూ కూడా నన్ను అభినందించటానికి, లేదా మంచి పని జేశారు అని చెప్పటానికి కాదు. ఎందుకు ఈ ఈ ఇది పెడుతున్నాను అనేసంటే, మీరు కూడా సమ్ పీపుల్‌కి ఎవ్వరికైనా ఒక్కళ్ళకైనా మీరు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో దీన్ని చూసి మనకి దేవుడిచ్చాడు. కొంతమందికి అలాంటి పీపుల్స్‌కి ఎంతోమంది ఆహారం లేక బయటున్నారు. సో, వాళ్ళకి ఆహారం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ప్లేస్ లేదు. ఏది కూడా వాళ్ళకి లేదు. అలా వాళ్ళెలాగంటే చాలా ఘోరాతి ఘోరంగా బ్రతుకుతున్నారు. సో, మనకి దేవుడు ఎంతో కొంత మనకి దేవుడు మనకిచ్చాడు అన్ని విధాలుగా వసతులు. ఆ! కాబట్టి మీరు ఈ ఈ వీడియోని చూసి నన్ను అప్రిషియేట్ చేయడమో, లేకపోతే మీరు వర్క్ చేశారు అని నాకు చెప్పటమో ఇది కాదు కానీ, నేను దేనికి పెడుతున్నానంటే, మీరు ఎవరైనా కొంతైనా ఇది చూసి మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే మీరు నేను ఇలా పెట్టడం వల్ల, ఇలా చేయటం వల్ల హ్మ్, మీరు నన్ను పొగిడితే, లేకపోతే నన్ను ఏది చేస్తే నాకేం రాదు. నాకు నథింగ్ కదా! నేను కష్టపడ్డాను, నేను వెళ్ళాను, వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళకిచ్చాను, వాళ్ళు హ్యాపీ అయ్యారు. అది నాకు చాలు. మీరు నన్ను పొగిడినా, పొగడకపోయినా నాకేముండదు. అది నేను లైట్ తీసుకుంటాను. మీరెవరో పొగిడారనేసి నాకేమైనా ఏమొచ్చేస్తదంటే ఏమీ రాదు. మీరెవరో పొగుడుతున్నారు అన్న విషయంలో నాకు ఏమైనా కిరీటాలొస్తాయా అంటే అది కూడా రాదు. కానీ నేను దేనికిది పెడుతున్నానంటే మీరు కొంతవరకైనా కొంతమందికి హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో నేనిది పెడుతున్నాను. సో, ఇది మీరు గమనించి కనీసం ఒక్కళ్ళకైనా మీరు పెట్టండి. ఆహారం అనేది ఎవరైనా హోటల్స్ నుంచి వేస్ట్ అయిపోయిన ఫుడ్‌ని వాళ్ళిస్తారు. మిగిలిపోయిన ఏదైనా ఆహారం అనేది వాళ్ళకి ఎక్కడైనా దొరుకుతది. ఫ్రూట్స్ ఇలాంటివి మీరివ్వండి. వాళ్ళకేమైనా కావాలంటే ఒక సారీ లేదా ఒక బెడ్‌షీట్ ఇలాంటివి ఏవైనా ఇవ్వండి. వాళ్ళకి యూజ్ అవుతది. హ్మ్. ఏది పడితే అది ఇవ్వకండి. మనం వాడిన బట్టలు కూడా ఎవరికీ ఇవ్వకూడదు. అది చాలా తప్పు. ఇస్తే కొత్తదివ్వండి. కానీ మనం వాడేసినవి మాత్రం దయచేసి ఎవరు ఇవ్వకండి. అది మంచిది కాదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.